హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మలక్పేట్ చాదర్ఘట్లో ఎంజీబీఎల్ బస్ స్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో అక్రమ్ డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ సైవాల్ లోడ్ అయితే వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు. అడుగుదాము అన్నకు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న మీ పేరన్నా? సంజీవ్ అన్న. ఓకే సంజీవ్ అన్న, ఏ లోడ్ వచ్చిందని ఈరోజు సైవాల్ దిగిందన్న. ఎన్ని ఆవులు వచ్చినాయి? 12 వచ్చినాయి అన్న. 12 ఆవులు. ప్రైజ్ ఏముందన్న మన దగ్గర? 60 నుంచి 1 లాక్ వరకు ఉందన్న. 60,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. ఓకే, ఇప్పుడు పాల గ్యారంటీ ఏముంటుంది? మా ఫామ్లో అయితే 10-12 లీటర్లు ఇస్తామన్న గ్యారెంటీ. 10-12 లీటర్ ఎంత ఉంటుందో అంత చూపిస్తారు అంతే. ఓకే, ఇక్కడ చూద్దాము. దీని గురించి చెప్పండి అన్న. అన్న ఈ ఆవు వచ్చేసి ఈనిందన్న, డెలివరీ అయింది. మేల్ కాఫ్ ఉంది. ఆవు చూసుకున్నా అన్న, చాలా పెద్ద ఆవు. ఓకే, ఇంత సైజు ఆవులు ఇప్పటి వరకు రాలేదన్న. ఓకే, ఈరోజే వచ్చింది లోడు. పాలు ఎంత ఉన్నాయి? పాలు ఇప్పుడు వచ్చేసి 12 లీటర్లు ఉన్నాయి అన్న. 12. ఎన్ని రోజులు అయింది డెలివరీ? అది 3 డేస్ అవుతుంది. 3 డేస్. ఓకే, పాలు అవుతున్నాయి ఇప్పుడు? పాలు అవుతున్నాయి. ఠీక్. 10 లీటర్ అయితే చూపెట్టిస్తా. 10 లీటర్ కంపల్సరీ చూపెట్టిస్తాం అన్న మా ఫామ్లో. ఓకే, ఒక రోజు కాకపోతే 3 రోజులు కూడా చూసుకొని తీసుకెళ్ళండి అన్న. ఓకే, లైవ్లో వచ్చి తీసుకోవాలి. అవునా? ఓకే, పాల గ్యారంటీ మన రైతు దగ్గర ఉంటుందా? పాల గ్యారంటీ రైతు దగ్గర అంటే లేదన్న. వాళ్ళు మనం పెట్టే దాన వేరు, వాళ్ళు పెట్టే దాన వేరు, కాబట్టి వెదర్ కూడా చేంజ్ అవుతుంది కదన్న. ఓకే, చేంజ్ కావడం వల్ల 1-2 లీటర్లు తగ్గుతుంది అన్న. ఏదున్నా కూడా అన్న, ఏదున్నా ఎక్కడనే చూసుకోవాలి. ఏదున్నా ఇక్కడ మన ఫామ్లో మేము చూపించి ఇస్తామన్న. లేకేజా. ప్రెగ్నెంట్కి ఏం గ్యారంటీ ఇస్తారు మళ్ళీ? ప్రెగ్నెంట్ గుడ్ల మాయ మిప్పల్ గ్యారంటీ అన్న. ఓకే, రొమ్ముల గ్యారంటీ. ఇంకొకటి ఉంది ఇక్కడ చూద్దాము. ఇక్కడ దీని గురించి చెప్పండి అన్న. ఇది ప్రెగ్నెంట్ అన్న, సెకండ్ లాక్టేషన్. ఓకే, ఆవు చూడండి అన్న, చాలా శాంతిగా ఉంటుంది అన్న. ఓకే, హైటు, అడర్ క్వాలిటీ. ఓకే, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది 10 to 15 డేస్లో డెలివరీ అవుతుంది. 15 డేస్లో డెలివరీ అవుతుంది. ఓకే, హైట్ చూడండి అన్న, ఇంత హైట్ ఆవులు రాలేదన్న. హైట్ కూడా చాలా మంచిగా ఉంది, చూసుకోవచ్చు. లేకేజం. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లుంది ఇక్కడ నుంచి? ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ మొత్తం ట్రాన్స్పోర్ట్ అన్ని చిట్టి గిట్టి అన్నీ ఇస్తారన్న. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీ? మా రెస్పాన్సిబిలిటీ అన్న. మా ఫామ్లో మా బండి అయితే దిగిన దాకా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్న. ఓకే, మీకు నిమ్మతంగా తీసుకెళ్తారు. కింద మ్యాటు గీటు అన్నీ ఉంటాయి బండిలో. గడ్డి గిడ్డి అన్నీ వేసుకొని తీసుకొని వెళ్తారన్న. ఓకే, దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఓకే, 10 to 15 డేస్లో ఈంతది. ఓకే, డెలివరీ అవుతుంది. చూడండి అన్న, ఆవు ఈరోజు వచ్చింది కాబట్టి జర అడవుడు చేస్తున్నాయి అంతే. ఓకే, ప్రెగ్నెంట్ ఉంది. ప్రెగ్నెంట్ అన్న. ఎన్ని రోజుల 15 డేస్ అన్న. ఓకే, 15 డేస్. అవును, ఏదన్నా 15 డేస్ లోపల డెలివరీ 15 డేస్లో ఈనెస్. ఓకే, దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది కూడా ప్రెగ్నెన్సీ అన్న. ఓకే, ఆవు చూడండి అన్న, హైటు. ఎన్నో అవుతాయి? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇది కూడా ఇది చాలా బాగా మంచిగా. ఆవు చూడండి అన్న, చాలా శాంతిగా ఉంటుంది అన్న ఆవు కూడా. ఓకే, చూసుకుంటానికి మనం చూడడానికి కూడా నైస్గా మన. ఓకే, ఓ లేక రాటికి లేక ఇది కూడా మంచిగా ఉంది ఆవు. అడ్డర్ క్వాలిటీ బాగుంది. డెలివరీకి టైం ఉంది, 10 డేస్లో డెలివరీ. 10 డేస్లో డెలివరీ అవుతుంది. ఇది చూడండి, ఇది సూపర్ కౌ. ఇదిగా అన్న ఇది కూడా ప్రెగ్నెన్సీ అన్న. ఓకే, ప్రెగ్నెంట్. ఇది 2 పండ్ల మీద ఉంది. 2 పండ్ల మీద చూడండి అన్న, ఇలాంటి కలర్ రాదన్న ఇప్పటి వరకు అయితే. ఫస్ట్ టైం వచ్చిందన్న. ఓకే, రాటీలో ఉంది. రాటీలో. ఓకే, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? 10 to 15 డేస్లో డెలివరీ. 10 to 15 డేస్ అయితే కంపల్సరీ పడుతుందన్న. ఓకే, ఎంత ఇవ్వచ్చు పాలు? ఇది 4 అయితే ఇస్తుంది అన్న ప్రజెంట్. ఓకే, ఇంకా పెరుగుతుంది పాలు. ఓకే, ఓకే అన్న, ఇది ఆవు డెలివరీ అయిందన్న. ఓకే, ఫీమేల్ కాఫ్. ఓకే, చూడన్న, ఇప్పుడు 5 లీటర్లు ఉన్నాయన్న. 5 లీటర్లు పాలు ఉన్నాయి, ఫీమేల్ కాఫ్. అవునన్న. ఓకే, ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇది 5 డేస్ అవుతుందన్న. 5 డేస్ అయింది డెలివరీ. ఓకే, 5 డేస్ అయింది డెలివరీ. చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా, అడ్డర్ క్వాలిటీ, హైటు, మిప్పల్ చూడండి అన్న, బాగున్నది ఆవు కూడా చూడడానికి. దూడ కోసం అడవుడు చేస్తున్నాను. అవును, కనిపిస్తుంది. దూడ కోసం కొంచెం హడావుడి ఉంది. 5 లీటర్ చూపెట్టి ఇస్తామన్నా. ఎన్ని పూటలు చూసుకోవాలి? మీ ఇష్టం అన్న. మీరు 3 పూటలు అంటే 3 పూటలు చూసుకోవచ్చు. 4 పూటలు అంటే 4 పూటలు చూసుకోవచ్చు. ఏది ఉన్నా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఏది ఉన్నా మా ఫామ్లో గ్యారంటీ అన్న. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇసుకోలేక. ఇది చూడండి, దీని గురించి చెప్పండి. ఇది ప్రెగ్నెన్సీ అన్న. ఓకే, ఇది కూడా 10 to 15 డేస్ పడుతుంది అన్న డెలివరీ. 10 to 15 డేస్లో డెలివరీ అయితే. సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ ఉంది. బొడ్డు కూడా చూడండి చూడండి అన్న. ఓకే,
ఇది కూడా 10 లీటర్ ఇస్తుందా? 10 లీటర్స్. 10 లీటర్స్ ఓకే. లేక 10 to 12 లీటర్స్ ఏ ఆవును పెట్టుకోవచ్చు? ఏ ఆవు అయినా 10 to 12 లీటర్స్ ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ ఇంకో ఆవు వస్తుంది. దీని గురించి చెప్పండి అన్న ఇది కూడా ప్రెగ్నెన్సీ అన్న. ఓకే. ఇది కూడా 10 to 15 డేస్ పడుతుంది. ఓకే. ఇది థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న, సెకండ్ టు థర్డ్. ఇప్పుడు ఇంతే థర్డ్ ఉంటుంది అన్న. ఓకే. ఇప్పుడు ఇంత థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఆవు చాలా చాలా మంచిగా కుదురుంది అన్న. చూడండి, తీసుకుంటే ఇలాంటి ఆవులు తీసుకోవాలి, మంచిగా ఉంది ఇది. అవునండి. చూడొచ్చు. ఎక్కడి నుంచి తెచ్చిరు అన్నది? ఇది హర్యానా నుంచి తెచ్చి. హర్యానా నుంచి తెచ్చారు. ఓకే. ఇది కూడా ప్రెగ్నెన్సీ అన్న. ఓకే. 10 to 15 డేస్. ఓకే. డెలివరీ చూడండి అన్న, హైట్ ఆవు 10 to 15 డేస్లో డెలివరీ అవుతుంది. ఆవులు అన్ని తింటున్నాయన్న మంచిగా? అన్ని నిమ్మది తింటున్నాయన్న. చూసుకొని తీసుకెళ్ళండి అన్న. చూసుకున్న మీ ముందర దానా గినికి అన్ని పెడతాము, చూసుకొని తీసుకెళ్ళండి. ఓకే. అట్లాంటిది ఏం లేదు, అన్నీ చూసుకొని తీసుకొని పోవచ్చు అని అన్న అయితే చెప్తున్నారు. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఎండాకాలం కదా, రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఎట్లుంటుంది ఇప్పుడు? నార్మలే అన్న, మరి అంత ఎక్కువ అయితే ఏం లేదు. ఓకే. గేదెలలో పెరిగింది. ఓకే. ఆవులలో నార్మల్ ఉంటుంది. ఆవులది నార్మల్. ఓకే. ఇంకొక ఆవు వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఆవులు వస్తూనే ఉన్నాయి. ఇసుక బాగా పోతాం అన్న. ఇది కూడా ప్రెగ్నెన్సీ అన్న. ఇది ప్రెగ్నెంట్ ఉంది. 10 డేస్లో డెలివరీ అవుతుంది అన్న. ఓకే. చూడండి ఆవు హైటు, పంపు చూడండి అన్న. ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉందన్న, ఏమన్నది ఇక చూడండి అన్న. ఓకే అన్న, చెప్పండి అన్న దీని గురించి. అన్న ఇది కార్ పార్కర్ అంటారు. ఓకే. ఇది కావాలి, ఇది కూడా కావాలండి. ఆ ఆవు ఈ ఆవు రెండు కావాలంటే తెప్పించాము. ఓకే. చూసుకోండి అన్న, ఎంత శాంతిగా ఉందో. ఇంకా మేము తాడు కూడా వదిలేసాము, చూడండి అన్న. కార్ పార్కర్లు ఉంది చూడండి, ఏమన్నది నిమ్మతంగా ఉంటుంది. ఓకే. ఎన్నో అయితే ఉంటుంది? సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. డెలివరీకి టైం ఉంది? డెలివరీ 10 to 10 డేస్ పడుతుంది. 10 డేస్లో డెలివరీ అవుతుంది. 10 to 15 డేస్ అంతే అండి. ఓకే. అయిపోయినాయా? ఓకే. ఓకే. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అక్రమ్ డైరీ ఫామ్, మలక్పేట్, చాదర్ఘాట్. అక్రమ్ భాయ్ ఊరికి వెళ్ళడం జరిగింది. అన్న మిగతా అన్ని అన్న చూసుకుంటారు. అక్రమ్ భాయ్ ఆవుల కోసం వెళ్ళాడన్న. ఓకే. ఆవులకు ఆడ బేరం చేసి పంపిస్తున్నాడు. గిరావులు లోడ్ వస్తుంది సండే రోజు. ఓకే. దానికోసం అని వెళ్ళండి అన్న. ఓకే. అందుకని నేను మాట్లాడుతున్నాను. చాలా రోజులకు వచ్చాను నేను కూడా. అవును. అన్న కూడా ఎవరికన్నా అక్రమ్కి తెలుగు రాకుంటే అన్ననే మాట్లాడతాను. నేనే మాట్లాడుతున్నాను. ఓకే. అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తారు రైతులకు. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.